అసలు బాలే. అరే అందులో చీజ్ సాస్ వేస్తారా, చీజ్ లేదురా. ద గర్ల్ ఐ లైక్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ అంట. CEO ఫోన్ చేశారా? తినరా తినరా, చాలా బాగుంది. ఇదేనా 100 రూపాయల వాటర్ బాటిల్? మాకు ఏంటంటే బోర్లో నీళ్ళు కొట్టి ఇలా వాటర్ తాగేమన్నా తాగేస్తాం. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఏంట్రా కొత్త బ్యాగ్ కొన్నావా? ఓడి అమ్మ. అరే నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు నువ్వు బ్యాగ్ తీసావరా. కొత్త బ్యాగ్ కొన్నావు, ఆ కొత్త బ్యాగ్ చూసేయాలి ఇప్పుడు అందరూ. నువ్వే తీసేవా అలాగా? సో గైస్ ఇప్పుడే జెస్సీ దగ్గరికి వచ్చాం. యాక్చువల్గా ఈ రోజు ఏంటంటే మా ఉస్మాన్, అర్హంత్, మా భారతి అందరూ ఉన్నాం కదా, అందరం కలిసి డిన్నర్ కి అయితే వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత మీట్ అవుతున్నాం. అంటే భారతి ఇక్కడ లేదులే, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళింది. మిగతా వాళ్ళందరూ ఎవరి వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ రోజే ఫ్రీ అయ్యారు కాబట్టి వెళ్ళి కలిసి మంచిగా డిన్నర్ చేసి కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్తాం. ఎందుకంటే మా అర్హంత్ గాడు మళ్ళీ ఒక 2 months వేరే ఊరు వెళ్ళిపోతున్నాడు కాబట్టి కలడం అవ్వదు. సో డిన్నర్ కి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మీకు చూపిస్తాను. వీడియో కంటిన్యూ చేసి ముందుకు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పదండి పద పద. పదండి పదండి పదండి. ఏంటది అరుతున్నావా? అరొక. సో గైస్ ఇప్పుడే డిన్నర్ చేయడానికి వచ్చేసాం. ఇది వచ్చేసరికి హోటల్ జాస్ అన్నమాట. మనకి పానోరామా హిల్స్. అరే ఇది ఐటీ సైజ్ రోడ్డా? ఐటీ సైజ్ రోడ్ పానోరామా హిల్స్ దగ్గరే ఉంటది. ఇది కొద్దిగా హైఫై అన్నమాట రెస్టారెంట్. అరే అన్ని వర్కింగ్ స్పేస్ కంపెనీల్లోనే అది కూడా వర్కింగ్ స్పేస్ లాగే ఉందిరా. కరెక్ట్ గా చూస్తే కానీ అర్థం కాదు. అన్నిటి దగ్గర ఈ మధ్యన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చార్జర్లు పెడుతున్నారు బానే. మచ్ నీడెడ్ అవి. మొత్తం పైకి వెళ్ళిపోయినట్టున్నారు మన వాళ్ళు. పద అండి. కింద వచ్చేసరికి బీన్ బోర్డు ఉంది. చూడడానికి అయితే మంచి లగ్జరీగా ఉంది ప్లేస్ అయితే. ప్రైజులు కూడా వాసిపోతాయిలే. ప్లేస్ ఎంత రిచ్ గా ఉన్న రాజ్యం వీళ్ళదే. బాగున్నావురా. ఏటీఎంలోని ఇక్కడ బెలపడుకుంటారా మీరు. ఇక్కడ ఎంట్రన్స్ లోని బుద్ధుడి విగ్రహం ఉంది. ఇది ఎందుకు తెలుసా పెట్టారు? స్టోన్స్ మీద స్టోన్స్ ఇలా పెడితే 7 stones పెడితే పీస్ఫుల్ గా ఉండొచ్చు అంట. ట్రై చేద్దాం. 7 stones అవుతాయి అంటవా? అరే నువ్వు పెట్టరా కరెక్ట్ గా. మరి అలా కాదు యాక్చువల్గా సైజులు బట్టి పెట్టాలి. దీని సర్వస్ సైజ్ ఏది? ఇది తర్వాత ఇది. ఇది అన్ని ప్లెయిన్గా నువ్వు పెడితే అయిపోతాయిరా. 7 పింకులు అటు కిందప్పుడు బలేసా దేవాలం. అరే ఒక నిమిషం అది పెట్టాను. సక్సెస్ రా. సో ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి టుడే స్పెషల్స్. తందూరి, పాంపేట్, తందూరి, వంజరం, స్క్విడ్ డ్రింక్స్, ప్రాన్ పాప్స్, పండుగ ఫ్రై, జాస్ కోడి పులావ్. దాంతోపాటు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అవైలబుల్ ఉంటా. రైట్ సైడ్ ఒక సీటింగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక సీటింగ్ ఉంది. రైట్ సైడ్ ఫుల్ జనాలు ఉన్నారు. అంబియన్స్ అయితే బాగుంటది. ఇది చూడండి. హాయ్ చెప్పరా, చాలా రోజుల తర్వాత కలిసావు. హాయ్ భారతి. అందరు హీరోయిన్లే మా దాంట్లో. హాయ్ విన్ని. ఫ్లెక్సింగ్ ద కర్ల్సా? అది నైస్. అరే నువ్వేంటి బిజీయా? CEO ఫోన్ చేశారా? గైస్ ఇది వచ్చేసరికి ఇక్కడ మెన్యూ. చాలా పెద్ద మెన్యూ అయితే ఉంది. మొత్తం అన్నిటికీ ఫోటోలు కూడా పెట్టారు. ఎలాగెలాగ వస్తాయి మనకి డిషెస్ అని. స్క్విడ్, క్రాబ్ ఫ్రై, లూజ్ ప్రాన్స్, ఏంట్రా ఫిష్ ఫింగర్, ఫిష్ ఫిలెట్, ప్రాన్ పాప్స్, స్క్విడ్ డ్రింక్స్ చాలా ఉన్నాయి. ఇలాగ ఇమేజెస్ ఉంటే కొద్దిగా ఆర్డర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఏది చూసి టెంప్టింగ్ అనిపిస్తే అది ఆర్డర్ చేసేయడమే. అండ్ ఇక్కడ చూడండి తందూరి వజ్రం పెర్ గ్రామ్ వంజరం. ఓకే తందూరి వంజరం పెర్ గ్రామ్ 2.5 రూపీస్. అరే ఇక్కడ ప్రైజింగ్ చూసి వెలగిచ్చారు. పెర్ గ్రామ్ 3 రూపీస్, పెర్ గ్రామ్ 2.5 రూపీస్, పెర్ గ్రామ్ 2.5 రూపీస్. వెయిట్ బట్టి ప్రైస్ చూసి ఆర్డర్ చేద్దాం. మరి మొత్తం కెమిస్ట్రీ ల్యాబ్స్ లో రాసినట్టు రాసేసారు. ఫాస్ఫరస్ ఒరే అంత రాశారు కాబట్టి ఒక 100 రూపాయలు ఎందుకని అడుగుతారు కదా. అందుకే ఆల్కలైన్ ఇవన్నీ చదువుకోవాలి. నాకు తెలీదురా. ఏరేటెడ్ డ్రింక్స్ అంటే అరే ఏరేటెడ్ డ్రింక్స్ అంటే 18+ వాటర్ బాటిల్ అంట. 18+ డ్రింక్స్ అంట. ఓకే ఓకే గాయ్ స్టార్టర్స్ వచ్చేసాయి రండి. ఏంటో ఇది ఫస్ట్ చిల్లీ ఫిష్ అంట. ఇది స్టార్టర్. మనోడు కాడ పెట్టేసి వెళ్ళిపోమన్నాం. చిల్లీ ఫిష్. మాయా పెద్ద రెస్టారెంట్లు అంతే మాయా. ప్రైస్ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ ఉంటుంది. లెట్స్ ట్రై చిల్లీ ఫిష్. అరే తీసుకోరా. నేను
ఎలా ఉందిరా, తిన్నావా? ఏదో తేడాగా ఉందేంటి? చేదుగా ఉందా? ఆర్డర్ లేరు, సాస్ బాగుంది కానీ లోపల పిచ్చే కొద్దిగా తేడాగా ఉందా? మరి ఒకసారి తిని రివ్యూ చెప్పాలి ఎలా ఉందో. మేము ఇక్కడ ఫుడ్ తినేస్తున్నాం, వీళ్ళు ఇంకా ఫోటోలు బాగా తేరదు. అలా ఫోటోలు తీసుకోవడమేనా ఎప్పుడు మీరు? చిల్లీగా లేదా? అసలు లోపల ఫిష్ చెప్పగా ఉందిరా, పైన ఆర్డర్ లేరు సాస్ ఉంది కానీ ఫిష్ అంత అనిపించలే, అనుకున్నంత టేస్ట్ అయితే లేదు. ఒరే ఇందాక చూపించాం ఇదేనా 100 రూపాయల వాటర్ బాటిల్? ఆల్కలైన్ 9+P. ఆల్కలైన్ 9+P. ఇది 100 రూపాయలా? అమ్మ కెమిస్ట్రీ ఫార్ములా రాసి 100 రూపాయలకి అమ్మేస్తున్నారా? ఫోన్లే. వాట్ ఈస్ దిస్? తెరియాకి చికెన్. ఓకే, తెరియాకి చికెన్ స్టార్టర్ అంట. రెండు చూడడానికి ఒకలాగే ఉన్నాయి. ఈ చికెన్ ట్రై చేద్దాం. చిన్న పీసులు చూసి ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తుంది అని. ఇందాక అది ఇది చేసింది కానీ థ్యాంక్ యూ. ఇదైతే చాలా బాగుంది, సాసు బాగుంది, లోపల చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంది లోపల చికెన్లో. తెరియాకి చికెన్ మనోడి సెలక్షన్ అనమాట. చిల్లీ ఫిష్ ఎవడదురా సెలక్షన్? అది అందరం చెప్పాం, మరి ఇంకా ఆప్షన్ లేదు. ఫిష్ లో ఏదో ఒకటి తిందాం అనుకోండి. చిల్లీ చికెనే కొద్దిగా, సారీ చిల్లీ ఫిషే కొద్దిగా. బట్ లేదు, అందుకనే చిల్లీ చికెన్. ప్రాన్ పాప్స్. వాట్ ఈస్ దట్? 100 రూపాయల వాటర్ బాటిల్ టేస్ట్ చేద్దాం గైస్, ఎలా ఉంటుందో. నా వాటర్ ఏది? నార్మల్గానే ఉంది కదరా. వాటర్ టేస్ట్ చేస్తావా నువ్వు? మాకేంటంటే బోర్లో ఇలా కొట్టేలా వాటర్ తాగేమన్నా తాగేస్తాం. మనం చీజ్ బాల్స్ తిందాం గైస్. ఈ చీజ్ బాల్ అటు సైడ్ నువ్వు పట్టుకో, ఇటు సైడ్ నేను పట్టుకుంటాను. చీజ్ పుల్ వస్తుంది లేదు చూద్దాం. ఎందుకు అలా లాగావు? అబ్బా రిర్రే, చీజ్ అంటేసిందిరా. ఇంకో చీజ్ బాల్ ట్రై చేయాలి. అరే అందులో చీజ్ సాస్ వేస్తారా, చీజ్ లేదురా. ఇది ఎవరో చెప్పారు? ఏంటది? చీజ్ బాల్స్ అసలు బాలే. ఇదేంటో ప్రాన్ పాప్సా? సో గైస్ ఇది వచ్చేసరికి ప్రాన్ పాప్స్. చూడండి ఎలా నుంచి టైగర్ ప్రాన్స్ ఫుల్గా ట్రై చేద్దాం. ఇది ఇప్పుడు వరకు మేము తిన్న దాంట్లోని కొన్ని దబ్బేసినాయి, మరి లాస్ట్ హోప్ మన ప్రాన్ మీదే. లెట్స్ సీ. ఓ రే ఏంట్రా సార్, అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. సరే ప్రాన్ ఒకసారి టేస్ట్ చేయరా? ఒకసారి ప్రాన్ టేస్ట్ చేయమా, ఎలా అనిపించింది చెప్పరా? ప్రాన్ టేస్ట్ వస్తుందా? అంటే నీచు వాసన వస్తుంది, నీచు స్మెల్. ఏంటి ప్రాన్ తినరా ఒక్కసారి ప్లీజ్ రా, తినరా తినరా. చాలా బాగుందిరా. విని బాగుందా? ఇద్దరు మొహాలు చూడండి అలా అయిపోయింది. కాదు అలా అంటాడు కదా, నార్మల్ బాగానే ఉంటుంది కదా, బాగానే చేస్తుంది కదా. సీ ఫుడ్ దెబ్బేసాడు మా ఈసారి. కామెడీ ఏంటి తెలుసా, తెరియాకి చికెన్ బాగుంది. ఒరే యాక్చువల్ గార్లిక్ సాస్ అయితే మెయిన్ ఇందులో ప్రాన్ది ఇది ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది. మళ్ళీ ఈరోజు టుడే స్పెషల్ ఇది చికెన్ ఐటమ్ బాగుంది, సీ ఫుడ్ దెబ్బేసాడు. భారతి నాకు పరాటా ముక్క ఇస్తావా? మా బిర్యానీ వచ్చేలోపు భారతి ఆర్డర్ చేసిన పొరాటా తిందాం గైస్. పొరాటా చిన్న ముక్క చాలులే, మళ్ళీ ఏడిసేస్తాను. అందరికి చిన్న చిన్న ముక్కలా ప్రసాదం పంచాలి. ఇప్పుడు చిన్న ముక్క తీసుకో, అందరికి ప్రసాదం పంచాలి. అసలుకే చిన్నది ఎక్కువ వద్దు. ఫోన్లే తీసుకో. కర్రీ అరే అది ఒకటి తీసుకొని అందరికి పంచి అంట. నువ్వు మరీ యాక్టింగ్ చేస్తావు, పీస్ వేయమంటే మొత్తం వండినలాగా. చాలు. ఏం భాష కాదు, ఆగండి. నైస్. ఇది వచ్చేసరికి చికెన్ కర్రీ ప్లస్ పరోటా టేస్ట్ చేద్దాం.
భారతీయ అంతా మధ్యప్రదేశ్ ఇంగ్లీష్ రా, సారీ తెలుగు. పర్లే బాగానే ఉంది. ఆర్డర్లు గట్టి దెబ్బేసిన మెయిన్ కోర్స్ కొద్ది వరకు రిలీవ్ చేస్తుంది. మెయిన్ నీకు నచ్చలేదా? మరేరా బుర్ర ఊపుతున్నావు. చాలా బాగానే ఉంది. ఏంటది మటన్ కీమా బిర్యానీయా? एक स्पून डालो बस, टेस्टिंग. हाँ बस बस. ఆ ఫ్రైడ్ రైస్ ఎక్కడికి? ఫ్రైడ్ రైస్ ఎక్కడ, చికెన్ బిర్యానీ ఎక్కడ, చికెన్ ఫ్రై బిర్యానీ ఎక్కడ, మొత్తం కొద్ది కొద్దిగా ప్లాటర్. గైస్ ఇది వచ్చేసరికి చికెన్ మటన్, సారీ ఇది వచ్చేసరికి మటన్ కీమా బిర్యానీ. అమ్మా చాలా వేడిగా ఉంది, ఒక్కసారి టేస్ట్ చేద్దాం. అబ్బా చాలా వేడిగా ఉంది. ఇంకా తినలేదు కదరా మనం. అక్కడ హ్యాండ్ వాష్ ఉంది, అక్కడికి వెళ్ళిపోవడమే. అరే బాగుందిరా కీమా బిర్యానీ, చాలా బాగుంది. डालो क्या? फ्राइड राइस. हाँ बस बस बस. బర్న్డ్ గార్లిక్ ఫ్రైడ్. అరే మటన్ కీమా బిర్యానీ చాలా బాగుంది. ఫ్రై బిర్యానీ చాలా బాగుంది ఇది. మాతే నువ్వే తినలేదు కీమా బిర్యానీ. రివ్యూ చెప్పు దీని ఫాస్ట్ గా. వేడి వేడిగా రివ్యూ చెప్పాడికి टेस्ट గా. क्या है वो? चिकन फ्राई. ओ वो भी इधर डालो. मेरे को क्यों स्किप किया? तो ज्यादा खा रहा है. అరే ఇటు వచ్చారు రా, నేను తిన్నాను అనుకుని వెళ్ళిపోయాడు రా. బస్ 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 ఎంజాయ్. ఇది వచ్చేసరికి బర్న్డ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అంట. ఎక్కువ తాగం, క్యారెట్ ఉంది ఇందులో. ఒకసారి ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేద్దాం. మటన్ స్పైసీగానే ఉంటుంది. ఫ్రైడ్ రైస్ కూడా బాగుందిరా. ఇది వచ్చేసరికి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. పైపింగ్ హాట్ పీసులు బాగా కుక్ అయినాయి. మొత్తం రైస్లో ఒకసారి మిక్స్ చేసి ఈ బిర్యానీ టేస్ట్ చేద్దాం. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంది. చికెన్ ఫ్రై బిర్యానీ కూడా బాగుంది. ఇప్పుడే బిల్ వచ్చింది, బిల్ తీసుకొని బిల్ పే చేసాము. ఇక్కడైతే మనకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చారనమాట. మార్హంత్ గడు ఫిల్ చేశాడు. వీడు ఎంత తింగరోడు అంటే, సరే ఇక్కడ చూడండి కస్టమర్ ఎలా ఉన్నారు, ఫుడ్ ఏంటి అన్నీ రాశాడు. తర్వాత సీ ఫుడ్ అంత బాగాలేదు ఇదంతా రాశాడు. అదంతా ఓకే. మొత్తం ఒక మూల ఒకటి ఉంది చూసారా, ఆనిముత్యం యానివర్సరీ ఏంటంటే సిక్స్త్ యానివర్సరీ అని నేను రాశాను. ఇది కట్ చేసేసి ద గర్ల్ ఐ లైక్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ అంట. ఎందుకురా అయిపోయిందండి. అది చూడండి, ఇది ఇది ఈ లైన్ ఆడే రాశాడండి, మాకు తెలియదు. అరే వీడి ఫీడ్బ్యాక్ ఫామ్ లో ఏం రాశాడు నువ్వు చూసావా? చూడలేదు కదా, వీడియోలో చూడు ఏం రాశాడు. వీడియో చూస్తారా అలాగో. గైస్ నువ్వేంటి, నువ్వు వ్లాగింగ్ స్టార్ట్ చేసావా? కొత్త వ్లాగర్ వచ్చాడు గైస్. సో గైస్ ఇది వచ్చేసరికి ఫైనల్ బిల్లు. సో అన్ని 300, 400, 500, 600 ఆ ప్రైజింగ్లే. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ ఒకటి 100 రూపీస్ అయ్యే చెప్పినట్టున్నారు. వాటర్ బాటిల్ ఎవరు ఇక్కడ వేయలేదు. సో టోటల్ గా ఆ ఐటమ్స్ అన్నిటికీ కంప్లీట్ గా చూసుకుంటే 4799 రూపీస్ రా. ఇంకా 200 తక్కువ 5000 అయిందిరా. ఇంకా ఉన్న ప్లేస్ అలాంటిదిలే గైస్. ఇంకా ప్రైజింగ్ అయితే చాలా గట్టిగా ఉంది. సో దగ్గర దగ్గర మేము ఎప్పుడు వెళ్ళినా అంత అవ్వలేదే. 5000 ఎక్కడా అవ్వలేదు మనకి, ఏ రెస్టారెంట్లోనే అవ్వలేదు. 3500, 4000 దాకా అయిపోద్ది. ఇక్కడ 5000 దగ్గర దగ్గర. అంటే మళ్ళీ ఆ టిప్ అన్ని కలిపేసి 5000లే. సో ఇంకంతే. ఇంకా చాలా మంది అడుగుతారు ఎంతమంది వెళ్ళినప్పుడు ఎవరు బిల్ పే చేస్తారని చెప్పి. అందరం స్ప్లిట్ చేసేసుకుంటాం గైస్, ఎవరికెవరు. మొత్తం దీనిలో డివైడెడ్ బై 6 కొడతాం, అందరం స్ప్లిట్ చేసేసుకొని బిల్ కట్టేస్తాం. ఈసారి మాత్రం అంటే లాస్ట్ టైం ట్రై చేసాను బాగానే ఉంది, కానీ ఈసారి మాత్రం కంప్లీట్ స్టార్టర్స్ అయితే చాలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. దాంతోపాటు మెయిన్ ఒక్క తెరియాకి చికెన్ తప్ప మిగతావన్నీ డిజాస్టర్ లా ఉన్నాయి. అసలు నీచు స్మెల్ వచ్చింది. సో అది అక్కడ కూడా చెప్పాంలే కంప్లైంట్. మీకు ఎప్పుడైనా ఫుడ్ బాగాలేకపోతే మాత్రం డైరెక్ట్ గా ఎవరైతే సర్వ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెప్పేయండి. ఇంకా తర్వాత సంగతి తర్వాత వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారా, రీప్లేస్ చేస్తారా ఏంటి అనేది మనకు సంబంధం లేదు, కానీ ఫస్ట్ కంప్లైంట్ అయితే చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చిన మెయిన్ కోర్స్ ఐటమ్స్ అయితే మటన్ కీమా బిర్యానీ, బర్న్డ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అండ్ అదేంటిది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఆ మూడైతే అద్దరిపోయాయి. స్టార్టర్ లో తెరియాకి చికెన్ అండ్ మెయిన్ కోర్స్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ మిగతా ఉన్న 3 స్టార్టర్స్ అయితే అస్సలు బాగాలేవు. సో అది సంగతి. ఇంకా ఇదనమాట ఫైనల్ బిల్లు. అండ్ మా అర్హంత్ గారు కూడా కొన్ని రోజులు అంటే ఎల్లుండి మా వాడు చెన్నై సైడ్ వెళ్ళిపోతున్నాడు అనమాట. అందుకనే ఈ లాస్ట్ మీటు కుదిరితే
మళ్ళీ ఒక 2 months తర్వాత వస్తాడేమో మనోడు. ఈ లోపు మేమే అటు సైడ్ ట్రిప్ కి ఏమైనా వెళ్తే అక్కడ కలుద్దాం. అండ్ ఇంకా చాలా మంది భారతీ కుకింగ్ అని అడుగుతున్నారు. ఒకవైపు ఏమో నీ సపోటా చికెన్ బిర్యానీ అని అడుగుతున్నారు. సపోటా చికెన్ బిర్యానీ అయితే అసలు జరగదు గైస్, అది అడగొద్దు. ఎందుకు మీరు చచ్చిపోమంటారా ఏంటి, ఇంకా నాకు అర్థం కావట్లేదు. కానీ భారతీ కుకింగ్ వీడియో అయితే ప్లాన్ చేద్దాం ఒకసారి. యాక్చువల్ వీడియోలోనే అడుగుదాం అనుకున్నా, కానీ ఎలాగో ప్రిపేర్ చేస్తుంది కదా ఎందుకులే, కొద్దిగా టైం తీసుకొని. ఎందుకంటే రీసెంట్ గానే పిల్ల గోవా వెళ్ళి వచ్చిందనమాట. గోవా వెళ్ళి వచ్చింది ఎండలోని. సో అందుకే కొద్దిగా బిజీగా ఉంది కాబట్టి ఫ్రీ అయినప్పుడు మాత్రం పక్కాగా కుకింగ్ వీడియో చేస్తుంది. ఎందుకంటే ఆఫీస్ ఉంటుంది, అది లాగిన్ అవ్వాలి, లాగౌట్ అవ్వాలి, అది అన్ఈవెన్ టైమ్స్లో ఉంటుంది అనమాట. సో అందుకనే కుదరట్లేదు. బట్ ఈసారి అయితే కొద్దిగా ఫ్రీ అయితే మాత్రం పక్కాగా కుకింగ్ వీడియో చేస్తాను అన్నది. సో చేద్దాం అంతే. వాళ్ళకి మళ్ళీ మనం ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి మంచిగా అమ్మాయి చేద్దాం అనుకున్న డిష్ అమ్మాయి చేసి చేపిద్దాం. సో అది సంగతి. అంతేనా జెస్సీ? అది జెస్సీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది గైస్ బాగా. ఆయిల్ రాసుకుని కూడా బయటికి రాగలుస్తున్నావు కదా. అది ఎవరు చూడాలా? సరేలే. ఓకే గైస్, సో ప్రెజెంట్ ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాను. మా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో వ్లాగ్తో కలుస్తాను. అంటే దెన్ బై అండ్ cheers గైస్. వెయిట్ చేస్తున్నావేరా? ఓకే బాయ్.